ఇంత క్రూరంగా ఉంటుందా ఈ కాంగ్రెస్ రాజ్యం అనేది? మరి ఇందిరమ్మ పాలన అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు, ఇంత ప్రతీకార పాలన జరుగుతున్న దానికి ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఉదంతమే స్పష్టమైన ఉదాహరణ. నర్సంపేటలో ఉండే కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళు వట్టినాగులపల్లిలో వాళ్ళు ఒక భూమిని వాళ్ళు అక్వైర్ చేసుకొని వాళ్ళు వాసవి కన్స్ట్రక్షన్ అని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నది, ఆ వాసవి బిల్డర్స్కు అమ్మేసిండ్రంట. ఆ వాసవి బిల్డర్స్కు ఈ నర్సంపేట వ్యాపారస్తులు అమ్మేసిన భూమి మీద ముఖ్యమంత్రి గారి సన్నిహితుడైన ఫహీం ఖురేషీ కన్నుబడ్డదని నాకు కొంతమంది ఆ హాస్పిటల్లో నర్సంపేట వాసులు కొంతమంది చెప్పిండ్రు, కొంతమంది నాయకులు ఆ వాసులు చెప్పిండ్రు. దానితోని ఈ ఫహీం ఖురేషీ అదేవిధంగా వాసవి ఎవడోడు విజయ్ కుమార్ అంటాడు, ఎవడో ఆ విజయ్ కుమార్ అంటాడు, అదేవిధంగా ఈ ఫహీం ఖురేషీ వీళ్ళిద్దరూ కలిసి సైబరాబాద్లో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అని ఒకటి ఉంటుంది, ఈఓడబ్ల్యూ, వైట్ కాలర్ అఫెన్సెస్ కోసం ఉంటుంది. ఆ ఈఓడబ్ల్యూలో ఒక కేసు పెట్టించి ఆ విజయ్ కుమార్ అంటోతోనే కంప్లైంట్ ఇప్పించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించి పెద్ద ఎత్తున కూడా నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి గారికి సన్నిహితులైన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులందరినీ కూడా రోజు పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళని టార్చర్ చేసి చివరికి ఆయన పిఆర్ఓని కూడా టార్చర్ చేసి మీరు ఏమైనా చేయండి, పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెప్పండి, పెద్ది సుదర్శన్ పేరు కంపల్సరీ మీ 161 స్టేట్మెంట్లలో రావాల్సిందే, ఆయనను మేము దీంట్లో అక్యూజ్డ్ చేయాల్సిందే అని మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. పాపం ఈయన ఏం చేసిండు, అరే సివి ఆనంద్ నాతో పాటు కమిషనర్ సివిల్ సప్లైస్గా పనిచేసిండు, కనీసం ఈయనకన్నా చెప్పుకుంటే మా బాధలు ఏమన్నా తీరుతాయేమో, ఎందుకంటే ఆయన అప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్పర్సన్, మా బాధలు ఏమన్నా తీరుతాయేమో అని చెప్పేసి నా సివి ఆనంద్ గారికి ఫోన్ చేస్తే, సార్ నా చేతులు ఏమీ లేదు, అంతా కూడా ఫహీం ఖురేషీ లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం చూస్తుంది, మాకు ఇదంతా ఏం సంబంధం లేదు అని చెప్పి ఆయన చేతులు కడుక్కున్నట్టుగా ఆయన చుట్టూ ఉన్న సన్నిహితులు ఆప్తులు ఆయనతో ఆయన పంచుకున్నట్టుగా వాళ్ళు నాకు ఈ 3-4 రోజులలో చెప్పారు. ఇంకొక మాట కూడా అన్నారు, అరే ఈ సుదర్శన్ రెడ్డికి ఇంకా ఏం పని లేదా, ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం అని తిరుగుతూ ఉన్నారు, అదేవిధంగా మరి విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్ల కుంభకోణం అని ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నారు, ఇవన్నీ అవసరమా, కామ్గా ఉంటే అయిపోదా అంటే, నువ్వు కామ్గా ఉంటే, నువ్వు సైలెంట్గా ఉంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాల మీద మాట్లాడకుండా ఉంటే నీకు వెపన్ లైసెన్స్ రెన్యూ చేస్తాము ఇండైరెక్ట్. అదేవిధంగా ఈఓడబ్ల్యూలో పెట్టిన ఈ అక్రమ కేసు ఆ ఫహీం ఖురేషీ అంటోడు, అదేవిధంగా విజయ్ కుమార్ అనే వాసవి కన్స్ట్రక్షన్ ఉన్నాడో వీళ్ళిద్దరూ కలిసి ఏవైతే అక్రమ కేసులు పెట్టి పోలీసు వాళ్ళని ఎట్లన చేసి మీరు ఆ నర్సంపేట వ్యాపారస్తులందరినీ తీసుకొచ్చి టార్చర్ పెట్టైనా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెప్పాలే అని చెప్పి టార్చర్ చేస్తున్నారు. ఈ టార్చర్ అంతా ఆగిపోతుంది కదా, ఈఓడబ్ల్యూ కేసును మళ్ళీ మూలకు పడేస్తాం, అయిపోతుంది. ఎందుకు నువ్వు ఇంత లొల్లి పెడుతున్నావు, ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్నదని అని చెప్పి వెనక నుంచి మళ్ళీ దొడ్డిదారిన రాయబారాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు సెక్యూరిటీ రివ్యూ కమిటీ అన్నారు, సెక్యూరిటీ రివ్యూ కమిటీ మరి ఈ సివి ఆనంద్ గారు నాకు ఒక నోటీస్ ఇచ్చారు, ప్రవీణ్ కుమార్ నీకు కూడా సెక్యూరిటీ తగ్గిస్తున్నాం, నీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రద్దు చేస్తున్నాం, ఇగో నీ మీద మాకేం లేదు కానీ మీకు సెక్యూరిటీ రివ్యూ కమిటీ నీకు భద్రత తగ్గించామని రికమెండ్ చేసింది అన్నాడు. అందులో చెప్పుకుంటూ ఆయన నాకు ఒక లెటర్ రాసిండు సివి ఆనంద్ గారు. ఆ లెటర్లో ఏం రాసిండయా అంటే, తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా వినాలి ఈ విషయం. Security provided by the state is preventive, dynamic and threat-based. It is neither permanent nor attached to the status, office, rank or past service of any individual. Its nature and scale are periodically reviewed with reference to the prevailing threat perception, the capability and intent of the threat source, ఇండివిజువల్ వల్నరబిలిటీ అండ్ ఓవరాల్ ఇంటర్నల్ సెక్యూరిటీ సిచ్యువేషన్. అంటే ఈయన ఏం చెప్పాలనుకున్నాడంటే, ఒక వ్యక్తి గతం వల్లనో లేకపోతే ఒక వ్యక్తి స్టేటస్ వల్లనో, ఒక వ్యక్తి పలానా ఆఫీస్లో ఉన్నాడనో, ఒక వ్యక్తికి ఒక పలానా ర్యాంక్ ఉందనో సెక్యూరిటీ గవర్నమెంట్ ఇవ్వదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గవర్నమెంట్ ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఒక ఉపద్రవాన్ని ఆపడం కోసం, ఒక వ్యక్తి హత్య జరుగుతుంటే హత్య జరిగే అవకాశాన్ని తగ్గించడం కోసం,
మాత్రమే, అదేవిధంగా ఇతనికి ముప్పు ఉందా లేదా అని చూసిన తర్వాత మాత్రమే ఆయనకు సెక్యూరిటీ ఇస్తారని గౌరవ డీజీపీ గారు పారా నెంబర్ 6లో మాకు ఇచ్చిన నోటీసులో, ప్రవీణ్ కుమార్కి ఇచ్చిన నోటీసులో రాశారు. ఇది అందరికి కూడా జనరల్గా వర్తిస్తుందని వారు చెప్పకనే చెప్పారు. కరెక్ట్. సో బాగుంది, ఇప్పటివరకు మంచిగా ఉంది. కానీ ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తా. అయ్యా డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు, మరి మీ ఆదేశాల మేరకే నేను చేసిన. ఆయన ఎవరు అడిగినా కూడా నాకేం తెలుసు, సీఎం గారు ఏమన్నారు చేసినా అని ఆయన అంటున్నారు. సో మేము చేసినంత పని మీరు ఎక్కడ చేసిండని కొంతమంది అధికారులను పోరాడినట్టుగా నాకు తెలిసింది. సరే అవన్నీ ఆ విషయాలకు, ప్రొఫెషనల్ విషయాలకు నేను పోను, అది ఇది వేదిక కాదు, నేను మాట్లాడాను వాటి గురించి. కానీ నేను ఒక పాలసీ మ్యాటర్ మీద మాట్లాడతా. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు. మైనంపల్లి హనుమంతరావు ఏం కోంబింగులు చేసిండని, ఏ అల్ఖాయిదా తీవ్రవాద సంస్థ, లేకపోతే ఏ లష్కర్ ఏ తొయ్యబా, ఏ జైషే మహమ్మద్, ఏ సిపిఐ మావోయిస్టులు మైనంపల్లి హనుమంతరావును టార్గెట్ చేస్తారు అని చెప్పి ఆయనకు 2+2 గన్మెన్ ఇచ్చారు. చెప్పాలి డీజీపీ గారు, ఎందుకంటే నౌ యూ హ్యావ్ క్లియర్లీ మెన్షన్డ్ దట్ ద state, the security provided by the state is preventive, dynamic and threat based. It is neither permanent nor attached to the status, office, rank or past service of any individual, not just Praveen Kumar, any individual, not just Petti Sudarshan Reddy, any individual. మరి అట్లేటప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారికి 2+2 గన్మెన్ ఎందుకు ఇచ్చారు? డీజీపీ గారు చెప్పాలి. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒక న్యాయం, మైనంపల్లి హనుమంతరావుకి ఇంకో న్యాయమా? కొండా మురళి, ఆయన ఎమ్మెల్సీ కాదు, ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్ కాదు, వారు కేవలం మంత్రి కొండా సురేఖ గారి భర్త. కొండా మురళి గారికి 2+2 గన్మెన్ ఇచ్చారు. వరంగల్ సిటీలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కొండా మురళి గారు ఆ 2+2 గన్మెనే కాదు, పోలీసు వాళ్ళందరూ పోతే, ఆయనకు పోతే పోలీసు వాళ్ళందరూ కూడా ఆయన కాన్వాయ్లో పోతారు. ఆయనకి ఏ హోదా ఉందని 2+2 గన్మెన్ ఇచ్చారు? Now you have to tell DGP గారు,